సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరుగాలం శ్రమించి కష్టపడే రైతన్న తన పొలంలో ఎలాంటి పంటని వేస్తే అధిక లాభాల బాట పట్టొచ్చు అనే ఆలోచనలో ఉంటాడు. సో అనేక పంటలు వేస్తూ లాభ నష్టాలని చవిచేస్తూ ఉంటుంటాడు. సో అలాంటి వారి కోసం స్పెషల్ ట్రిక్స్ చెప్తానంటున్నారు విజయనగరం జిల్లా విజయనగరం అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ సీనియర్ ప్రిన్సిపల్ అయినటువంటి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ టిఎస్ఎస్కే పాత్ర గారు. మరిన్ని వివరాలు తెలిపేందుకైతే మనకు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ అగ్రికల్చర్ అనేసరికి రైతన్నకి అంటే ఒక కన్న బిడ్డలా ఊహించుకుంటూ తరతరాలుగా వస్తున్న భూమిలో ఏ పంట వేస్తే అధిక లాభాల బాట పట్టవచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అంటే తెలిసి తెలియక చేసిన కొన్ని పనుల వల్ల లాభాల బాట ఒకలా ఉంటే నష్టాల బాట కూడా పడుతుంటారు. సో అసలు రైతులు వరి పండించిన తర్వాత ఎలాంటి పంటని వేస్తే లాభాల బాట పట్టవచ్చు? చాలా సంతోషం మేడం. ఇటీవల కాలంలో వ్యవసాయం అనేది 4 రోజుల కూడల్లో ఉండిపోయినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో మన దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో యువత అందరూ కూడా వ్యవసాయాన్ని విడిచిపెట్టి మరి పట్టణ ప్రాంతాలకు వలసిపోవడం, వేసిన పంట కూడా సరిగా ఆదాయం రాకపోవడం వల్ల సో మరి వ్యవసాయం మీద నిరాసక్తి బాగా పెరిగిపోయి సో వ్యవసాయాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం కానీ లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రీసెర్చ్ వింగ్ అంతా కూడా వ్యవసాయం వైపు రైతుల్ని తిరిగి మళ్ళించడానికి మనం ఏమేం చేయాలని చెప్పి దాని మీద చాలా మలగుల్లాలు పడుతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో రైతులకి మరి సుస్థిరమైనటువంటి ఆదాయం రావాలి అనేటువంటి ఉద్దేశంతో రైతుల తాలూకా ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయాలి. డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అంటే రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయడానికి ఎలా అంటే సంవత్సరం పొడుగునా కూడా మన యొక్క నేలని ఖాళీగా లేకుండా ఏదో పంటను పండించాలి. సో ఈ ఉద్దేశంతో వరి వేసిన తర్వాత చాలా ప్రాంతాల్లో మన 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 ఉత్తర కోస్తా మండలంలో కానీ లేదంటే మన రాష్ట్రంలో ఎక్కడైతే నీటి పారుదల లేని పరిస్థితుల్లో వరి వేసిన తర్వాత రెండో పంట వేయకుండా ఖాళీగా ఉంచడం జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రెండో పంట కింద తక్కువ పదంతో ఎటువంటి పంటలు వేసుకోవచ్చు, నేలని ఖాళీ లేకుండా ఏ రకంగా మనం ఆదాయాన్ని పొందుకోవచ్చు ఆలోచనతో చాలా పరిశోధనలు చేశాం. ఈ యొక్క వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు అనేటువంటి పరిధిలో ఉంటుంది. మేము పనిచేస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మనకి వరి వేసిన తర్వాత ఖాళీగా ఉండకుండా వరి మాగాణిలో ఎక్కడైతే నీటి పారుదల సౌకర్యం అంటే 1-2 తడులు ఇవ్వడానికి అవకాశం ఉందో అటువంటి ప్రదేశాల్లో ఏంటంటే ఈ చోడిని మనకి వాటినే రాగులు అంటాం, తైదులు అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో అంటుంటారు. సో వీటిని మనం ఒక ఓవర్నైట్ ఒక రాత్రంతా కూడా మరి నీటిలో నానబెట్టి వరి కోతకి 10 రోజుల ముందుగానే ఎకరానికి 4 కేజీల చొప్పున విత్తనాన్ని మనం జల్లుకున్నట్లయితే వరి కోత అంటే 10 రోజుల తర్వాత వచ్చేసరికి ఆల్రెడీ ఈ యొక్క రాగి మొలకలన్నీ కూడా వచ్చేసి సుమారు 2 నుంచి 3 ఇంచుల వరకు మొక్క పెరుగుతూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి కోత అయిపోయిన తర్వాత మనకి వరి యొక్క మరి పంట అంతా తీసుకున్న తర్వాత ఆల్రెడీ నర్సరీ దశలో ఉన్నటువంటి యొక్క రాగి మొక్కలు పెద్దగా పెరిగి అంటే సుమారు 90 నుంచి 100 రోజులు ఉన్నటువంటి పంట మనకి 10 రోజుల ముందుగానే అంటే 80 రోజులకే మన చేతికి వస్తుంది, రైతు చేతికి. సో కాబట్టి తక్కువ రోజుల్లో 1-2 ఆల్రెడీ వరి పంటలో ఉన్నటువంటి ఎరువులు దానికి సరిపోతాయి. మరి అడిషనల్గా మరి అదనంగా మనం ఎరువు వేసే అవసరం లేదు. అదేవిధంగా 1-2 తడులు పెట్టుకుంటే మనకు సరిపోతుంది. కాబట్టి రైతుకి ఈరోజు ప్రభుత్వం మనకి రూ. 33 పైన వస్తుంది, రూ. 33.5, కొన్నిసార్లు రూ. 36 కూడా మనకి ఈ సంవత్సరం మినిమం సపోర్టింగ్ ప్రైస్ కనీస మద్దతు ధర ఇవ్వడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మనకి రాగి పౌడర్ చేసుకుని అమ్ముకున్నట్లయితే సుమారు రూ. 100 పై రూ. 120 కూడా మన కేజీ వెళ్తూ ఉంది రాగి పౌడర్, చోడు పిండి. సో ఈ రకంగా రైతుకి సో మనకి ఎటువంటి ఖర్చు లేకుండా అంటే పంట వేసి మనం ఏకంగా డైరెక్ట్గా కోసుకునే విధంగా కలుపు కూడా ఉండదు. కాబట్టి సో ఎటువంటి యాజమాన్య పద్ధతులు కూడా మినిమం మనకి రైతు డబ్బులు ఖర్చు పెట్టకుండా సులువుగా మన చేతికి వచ్చే పంటల్లో రాగి పంట ఒకటి. ఈ వరి మాగాణిలో ఈ రాగి అనేది నబార్డు వారి సహకారంతో 2012 సంవత్సరం నుంచి మనం మొదలుపెట్టడం జరిగింది. ఈ పరిశోధన స్థానం నుంచి ఆ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు అది మంచి దిగుబడి వస్తున్నట్టు కొన్ని మన పొలాల్లో పరిశోధన స్థానాలు వేసినప్పుడు సుమారు 1700 కేజీలు కూడా ఎకరానికి దిగుబడి వస్తున్నట్టుగా రికార్డ్ చేయడం జరిగింది. మన రాఘోల్ పరిశోధన స్థానంలో కానీ అదేవిధంగా మన విజయనగరం పరిశోధన స్థానం అనకాపల్లిలో కూడా దాన్ని వేసినప్పుడు మంచి దిగుబడి వస్తుంది. సో కాబట్టి ఈ చిరుధాన్యాల్లో సో మనకి రైతు అనే మన వ్యక్తిని మనం చూసుకున్నప్పుడు సో వారికి నిక్కచ్చుగా అటువంటి యొక్క ఆదాయం రావాలంటే కేవలం వరి వేసుకుంటే సరిపోదు. సో వరి ఒకవేళ మనకు తెలుసు మనకి వాతావరణ పరిస్థితులు మారుతున్నప్పుడు సో వర్షాలు పడినప్పుడు కోత దశలో పంట అంతా పోవడం జరుగుతుంది. కొన్నిసార్లు మధ్య దశలోనే పోతుంది, కొన్నిసార్లు నారు దశలోనే పోతుంది, నీరు లేక ఎండిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకి నీటి పారుదల సౌకర్యం ఉండేటప్పుడు
సో వరి తర్వాత మనం రెండో పంటగా చోళ్ళు వేసుకున్నట్లయితే ఈ అపరాల కంటే కూడా కొన్నిసార్లు చోడి తప్పకుండా ఆదాయం వస్తుంది. ఎందుకంటే సుమారు 250 మిల్లీలీటర్ల నీరుంటే మనకు సరిపోతుంది. సో అంత తక్కువ నీటితో కూడా మనకి దిగుబడి ఇచ్చేటువంటి పంటలు ఈ చిరుధాన్యాలు. వాటిని కేంద్ర ప్రభుత్వం కూడా శ్రీ అన్నం అని చెప్పి శ్రీ అన్న అని చెప్పేసి చిరుధాన్యాలకి పిలుస్తూ ఉన్నారు. మన బడ్జెట్లో కూడా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా వీటికి కొత్తగా నామకరణం చేశారు, శ్రీ అన్నం అని. వాటిని చిరుధాన్యాలు అనేవారు, దాన్ని సిరి ధాన్యాలు అని చెప్పి మార్చారు. ఇప్పుడు శ్రీ అన్నం అంటే ఆది అన్నం. ఎందుకంటే ఇవి సుమారు 3500 సంవత్సరాల పూర్వం, క్రీస్తు పూర్వం ఇవన్నీ కూడా మనకి మనుగడలో నుంచి ఉన్న పంటలు. తుఫాను వచ్చినప్పుడు కూడా అంటే ఈ చిరుధాన్యాలు ఒకసారి మనం పోసిన తర్వాత 6 సంవత్సరాల వరకు కూడా మొలక శాతం దెబ్బతినకుండా జాగ్రత్తగా మనం పెట్టుకున్నట్లయితే ఉంటుంది. సో అంటే ఫెమైన్ రిజర్వ్స్ అంటారు. అంటే ఎటువంటి కరువులు కానీ కాటకాలు వచ్చినప్పుడు అన్ని పంటలు పోయినా కూడా తప్పకుండా మనకి రైతుకి ఆదాయం ఇచ్చే పంటలు చిరుధాన్యాలు. అదేవిధంగా వీటికి పోషకగనులు అంటున్నారు. ఎందుకంటే చిరుధాన్యాలు కేవలం మనకి ఆహార భద్రత కాదు, ఆరోగ్య భద్రత ఇస్తుంది. ఎందుకంటే ఇందులో కాల్షియం సుమారు 440 మిల్లీగ్రాములు ప్రతి 100 గ్రాములు ఉంటుంది. అదేవిధంగా ఐరన్ 56 గ్రాములు ఉంటుంది. అలాగే జింక్ ఉంటుంది. సో అదేవిధంగా మనకి పీచు పదార్థం ఉంటుంది. కాబట్టి ఇవి చిరుధాన్యాలు అనేవి కేవలం ఆహార భద్రత కాదు, ఆరోగ్య భద్రత ఇస్తాయి. అదేవిధంగా ఆర్థిక భద్రత అంటే అన్ని పంటలు పోయినప్పుడు కూడా రైతుకి తప్పకుండా ఆదాయాన్ని ఇచ్చే పంటలు చిరుధాన్యాలు. కాబట్టి ఆర్థిక భద్రత కూడా ఇస్తాయి. సో కాబట్టి ఈ ఒక 3-fold సెక్యూరిటీ అంటే 3 అంచెల భద్రత రైతుకి అందిస్తుంది. కాబట్టి చిరుధాన్యాలకి చాలా ఉపయోగం ఉంది. ఏ పంట వేసుకోవాలని ఆలోచన ఒక ఎత్తు అయితే, చీడపీడల నుండి ఎలా రక్షించుకోవాలి పంటని ఒక ఎత్తు. అది కాక ఎలాంటి ఎరువులు వాడాలి అంటే, ఒక్కరి పొలంలో ఆ ఎరువు వాడారు కాబట్టి నేను కూడా అది వాడితే నాకు ఎక్కువ దిగుబడి వస్తుంది, లేదు అంటే మంచి ఫలితాలు వస్తాయనే ఆలోచనలో రైతు ఉంటున్నాడు. సో అసలు రైతు ఆలోచించుకోవాల్సింది ముందుగా భూసారం అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకోకుండా వాడుతున్నారు కాబట్టి నేను వాడతాననే ఆలోచనలో ఉంటున్నారు. సో దానికి సొల్యూషన్ అంటే చీడ అలాగే తెగుళ్ళు రాకుండా ఉండాలంటే ఎలా ప్రొసీడ్? సో ఈ భూసార పరీక్షా కేంద్రం ఆధారంగా భూ ఆధారిత ఉత్పత్తులు కానీ లేకపోతే లేకపోతే భూసార పరిరక్షణ కార్డులు ప్రాతిపదిక మీద ఎరువులు వేసుకోమని చెప్పి సిఫార్సు కూడా మనం చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఈ నేలలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్, సో కొన్ని నేలలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి, తెగులు కలిగేటువంటి సూక్ష్మజీవులు కొన్ని ఉంటాయి, కొన్ని మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిని ఏ రకంగా మనం ముందే గుర్తించి వాటిని ఏ రకంగా అరికట్టుకోవాలి. ఉదాహరణకి సో నేల నుంచి సంక్రమించే తెగులు ఉంటాయి. సో వరిలో పాము పొడ తెగులు అంటాం. సో ఆ పాము పొడ తెగులు దాన్ని బ్యాండెడ్ బైట్ అంటాం. సో కాండం కుళ్ళు తెగులు అంటాం. ఇవన్నీ కూడా నేల నుంచి వస్తాయి. కాబట్టి విత్తనాన్ని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే సో తప్పకుండా చాలా ఖర్చు మనం తగ్గించుకోవచ్చు. ఉదాహరణకి మనకి మనుషుల్లో చూస్తే పోలియో ఉంది. పోలియో మనకి 5 సంవత్సరాల లోప 3 చుక్కలు కానీ మనం వేసుకున్నట్లయితే సో వెంటనే పోలియో వ్యాధిని నివారించవచ్చు. సో తర్వాత మనం పోలియో వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టినా కూడా కాలు అనేది పూర్తిగా రాదు. సో ఇదే విధంగా సో మనము మొక్కల్లో ఈ యొక్క విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా రాబోయే 45 రోజులుగా అంటే మొదట ఫస్ట్ 45 డేస్ పంటను జాగ్రత్తగా కాపాడుతుంది. తర్వాత సో వీటి నుంచి అంటే వేరే తెగుళ్ళు ఏమైనా వచ్చినా కూడా అంటే గాలి నుంచి సంక్రమించే తెగులు ఏమైనా ఉంటే వాటిని నివారించుకోవడానికి 1-2 పిచికారీలు చేయడం. అదేవిధంగా రసాయనాలను తగ్గించి సో మనం ముఖ్యంగా ఈ బయో కంట్రోల్ ఏజెంట్ జీవ నియంత్రణకారుల ద్వారా అంటే బ్యాసిల్లస్ సబ్టిలిస్, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, ట్రైకోడర్మా విడి అనేవి ట్రైకోడర్మా విడి నేలలో వేస్తారు. నేలలో అవి ఎక్కువగా పెరిగినట్లయితే సూక్ష్మజీవులు అన్ని కూడా చంపేసి ఆరోగ్యమైనటువంటి మొక్కని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క బయో కంట్రోల్ ల్యాబ్స్ కూడా గవర్నమెంట్ బాగా ఎస్టాబ్లిష్ చేసింది. ప్రతి జిల్లాలో కూడా జీవ నియంత్రణ ల్యాబ్స్ ఉన్నాయి. ఈ బయో ఏజెంట్స్ని సప్లై చేస్తున్నారు. కాబట్టి ఈ రైతులు ఆరోగ్యమైనటువంటి పంటని పొందడం అనేది పెద్ద సమస్య కాదు. కాకపోతే వాళ్ళకి అవగాహన, చైతన్యం అనేది రైతులు కలిగించడానికి రైతు సేవా కేంద్రాలు RSKల ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఈ రైతుల్లో ఈ బయో ఏజెంట్స్ గురించి, జీవ నియంత్రణకారుల గురించి పాపులరైజ్ చేస్తున్నారు మేడం. అవగాహన అంటే కొంతమంది రైతులకి సరైన అవగాహన లేక పెస్టిసైడ్స్ ని విరివిగా వాడేస్తుంటారు. ఎంత మోతాదులో కలిపి వేయాలో తెలియక, అలాంటిదంటే ఏ కంపెనీ వాడాలో తెలియక కూడా కొంత భూసారాన్ని అయితే వాళ్ళ చేతులతో వాళ్ళే నాశనం చేసుకుంటున్న పరిస్థితి. సో తర్వాత మనం ఏ పంట వేసినా సరే ఆ భూసారం దెబ్బతిని సరైన దిగుబడి రాదు, పంట కూడా నష్టపోతున్నారు. సో అలాంటి రైతులకు మీరు ఇచ్చే సూచన సలహా? రసాయనాలు వాడడం అనేది ఎప్పుడు కూడా ప్రమాదకరం మేడం. ఎందుకంటే మనం చాలా పంటలు నేరుగా మన ఆహారంలో ద్వారా లోపలికి వెళ్ళిపోవడం, ఈ రసాయనాలు కొన్నింటే అవి ఆహారంలో అవి శోషణ చెందకుండా అవి మన క్యాన్సర్ కూడా దారితీస్తున్నాయి. ఉదాహరణకి మొక్కల్లో కలుపు మొక్కల్ని మన సాగు మొక్కల్లో కలుపు మొక్కలు నివారించడానికి చాలా రసాయనాలు వాడుతున్నప్పుడు
ఈ రసాయనాలు అనేవి మనకి గ్లైసిల్ అనే కెమికల్ ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడింది. అటువంటిది మన రాష్ట్రంలో కూడా నిషేధించాము. సో, అయితే పక్క రాష్ట్రాల్లో కొన్నిసార్లు ఒరిస్సా ప్రాంతంలో దొరుకుతూ ఉన్నాయి. సో, ఇటువంటి రసాయనాలు ఏంటంటే మనుషుల్లో క్యాన్సర్ వ్యాధిని కలుగజేస్తున్నాయి. చాలామంది ఇటీవల కాలంలో చాలామంది క్యాన్సర్‌తో చనిపోవడం జరుగుతా ఉంది. సో, ఈ యొక్క రసాయనాలు వాడడం వల్ల అంటే అవసరాన్ని బట్టి తగిన మోతాదులో రసాయనాలు వాడకుండా అధికంగా వాడడం వల్ల ముఖ్యంగా కూరగాయ పంటల్లో లేకపోతే పళ్ళల్లో గాని రసాయనాలు వాడితే నేరుగా అవి శరీరం లోపలికెళ్ళిపోయి మనకి క్యాన్సర్‌ని కలిగిస్తున్నాయి. సో, కాబట్టి ఈ రసాయనాల్ని డిస్కరేజ్ చేయడానికే మనకిప్పుడు కొత్తగా ఈ నేచురల్ ఫార్మింగ్ అనేది కూడా రావడం జరిగింది. దాంట్లో ఎటువంటి రసాయనాలు లేకుండా మనకి అగ్ని అస్త్రం అని, నీమాస్త్రం అని చెప్పేసి ఇటువంటి ఆహ్, ని అది నీమ్ ఆయిల్ అంటే మనకి వేప నూనె పిచికారీ చేయడం ద్వారా చాలా కీటకాలన్నీ కూడా మొక్క మీద లేకపోతే పళ్ళ మీద, కాయగూరల మీద వాలకుండా అవి నివారించగలుగుతాయి. సో, కాబట్టి వేప నూనె బాగా ఏసుకోవడం, లేకపోతే వేపపిండి ఎయడం ద్వారా రసాయనాల తాలూకా వాడకాన్ని తగ్గించి మనుషుల తాలూకా మానవాళి తాలూకా జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో మచ్ సార్. సో పాత్రో సార్ ఇచ్చిన సూచనలు, సలహాలు నిజమే. ఎంత తొందరగా పంట చేతికి వస్తుందా, ఎంత తొందరగా క్యాష్ చేసుకుంటున్నామా అనే ఆలోచనలోనే రైతులు ఉంటున్నారు తప్పితే, ఆ వాడే పెస్టిసైడ్స్ వల్ల, కెమికల్స్ వల్ల భూసారం ఎంత దెబ్బతింటుందో కూడా సరైన అవగాహన లేక పంట నష్టపోతున్న పరిస్థితులు కూడా చాలా మందిలో చూస్తుంటాం. సో, పాత్రో సార్ చెప్పిన సూచనలు, సలహాలు పాటిస్తూ అధిక దిగుబడికి పునాదులు వేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్‌తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.